వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు మీరందరూ అయితే ఎగ్జామ్ బాగా రాశారనుకుంటున్నాను. మీ అందరికీ ఇది మోటివేషన్ కావచ్చు, లేదా మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. బట్ నేను మన స్టూడెంట్ స్టోరీ ఒకటి చెప్పబోతున్నాను. చూడండి, హైదరాబాద్ దర్దాపుట్లో ఉన్నటువంటి ఒక కాలేజ్, మీరు చూస్తే గుర్తుపడతారు ఆ అబ్బాయిని. ఏంటంటే చాలామంది అయితే కాలేజ్కి వెళ్ళడము, అమ్మా నాన్న కాలేజ్ బస్ ఫీజు కడితే కాలేజ్కి వెళ్ళడం రావడము, అమ్మా నాన్న వండి పెడితే హ్యాపీగా తిని చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. బట్ ఇది అబ్బాయి మాత్రం ఏదో పాపం మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండి ఒక చిన్న 1000 రూపీస్ రూమ్ రెంట్ తీసుకొని తను ఒక్కడే చదువులో కూడా టాపరే. ఆర్టీసీ బస్లో రోజు ట్రావెల్ చేస్తూ కాలేజ్కి వెళ్ళడము, ఒక్కడే కూర్చొని చదువుకుంటాడు. పాపము చదువుకోవడమే కాదు, ఎవరైతే తన స్టేజ్ నుంచి బయటకు రావాలనుకుంటున్నారో, ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళందరికీ నేను ఇంగ్లీష్ నేర్పించాలి అని డిసైడ్ చేసుకున్నాడు. తనకు వచ్చిన భాషతో, తనకు తెలిసిన ప్రావీణ్యంతో వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాడు. అది వీడియోలు ఒకటే కాదండి బాబు, క్లాస్లో టాపర్. అదే కాకుండా ఈవినింగ్స్ ట్యూషన్స్ తీసుకోవడం, ఎందుకంటే తనకు అమ్మా నాన్న పంపించే దాంతో ట్యూషన్స్ ఫీజు కట్టుకోవడము అండ్ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరికి, రైట్? వాటిని తను చదువుకున్న స్టేజ్ నుంచే సర్వైవ్ చేసుకోవడానికి తన కాళ్ళ మీద తను నిలబడడం స్టార్ట్ చేశాడు. అలాంటప్పుడే ఇప్పుడు ఏం చేశాడంటే, నేను ఎందుకు ఒక ఛానల్ పెట్టకూడదు, నాకు తెలిసింది నేను ఎందుకు చెప్పకూడదు అని డిసైడ్ అయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి ఒక ఛానల్ని ఓపెన్ చేశాడు. అదేంటో కూడా నేను మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి. చూడండి, ఈ అబ్బాయి పేరు వచ్చేసి భాను, ఇంగ్లీష్ విత్ భాను. ఏంటంటే ఎవ్రీ డే అండ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. కాలేజ్కి వెళ్తాడు, మీ అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తారు, ల్యాబ్ వర్క్ చేస్తాడు. తను ఒక్కడే ఏం చేయాలి, నేనేం మాట్లాడాలి, వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానని ప్రతి ఒక్క వీడియోని తనే డ్రాఫ్ట్ చేయడము, తనే నేర్చుకొని ఎవరి హెల్ప్ లేకుండా, ఈవెన్ కంటెంట్ కావచ్చు అండ్ ఎవ్రీథింగ్ తనే ఓన్గా చేస్తున్నాడు. ఎవరి కోసం? చూడండి, మీలో కూడా టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ ఉన్నారు. ఇదేది ప్రమోషన్ వీడియో కాదు. నా స్టూడెంట్స్ ఎప్పుడైనా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు బయట పెట్టుకోవాలి. వాళ్ళకి ఎలాంటి టాలెంట్ ఉంది, యూట్యూబ్ అని కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్. కొంతమందికి వెబ్ డిజైనింగ్ వస్తుంది, కొంతమందికి కోడింగ్ వస్తుంది. మీకు తెలిసిన దాంట్లో మీరు ముందుకెళ్ళండి. అదే నేను చెప్పేది. ఏంటంటే చివరగా ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఒక్కసారి ఈ అబ్బాయి ఛానల్కి వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు, మన స్టూడెంటే మరి మనలానే మాట్లాడుతున్నాడా, మనం ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయా అని తెలుసుకోండి బేటా. కంపల్సరీ మీరు విజిట్ చేయండి ఇంగ్లీష్ విత్ భాను. ఈ అబ్బాయి సెయింట్ మేరీస్ కాలేజ్లో ఐ థింక్ ఏఐఎంఎల్ చదువుతున్నట్టున్నాడు. ఒక్కసారి మన స్టూడెంట్స్కి మనం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవ్వండి. ఓకే బేటా, ఆల్ ది బెస్ట్. రేపటి ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.